టైం చాలా అయింది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక 2 మాటల్లోనే ముగించేప్పుడు మనం ఒక విద్యార్థికి విద్యార్థినికి ఒక డ్యాన్స్ నేర్పించాలి అంటే ఒక మాస్టర్ ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడ్డాడు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మీరు కళ్ళారా చూశారు. మా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి మా ఉపాధ్యాయులు కూడా మీ కనబడకుండా ఇంతకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ప్రత్యక్షంగా మీరు మాస్టర్ ఏ విధంగా కష్టపడ్డాడు అనేది అందరు చూశారు. అందరూ కూడా చాలా బాగుంది అని చెప్పేసి నిల్చొని చూశారు. చివరిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా 2 చేతులు గట్టిగా చప్పట్లు కూడా కొట్టారు. మా గౌతమ్ మోడల్ హై స్కూల్లో చదువుతున్నటువంటి మన విద్యార్థుల ఉపాధ్యాయులు కూడా ఈ విధంగానే మీకు కనబడకుండా ఇంటి దగ్గర కావచ్చు, తరగతి గదిలోనే ఈ విధంగానే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి గౌతమ్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు మేము చెప్పేది ఒకటే విషయం, మీరు అనుకున్నట్టు అన్ని స్కూళ్ళల్లో ఉండేటువంటి విద్య కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, ఇంకా ఇతరత్ర కరాటే, యోగా, ఇంకా ఏదైనా సరే ఏ స్కూల్కు కూడా తీసిపోని విధంగా మన గౌతమ్ స్కూల్ ఉంటుంది అని చెప్పేసి చిన్న ఎగ్జాంపుల్ మన డ్యాన్స్ మాస్టర్ చేసి చూపించారు. నాకు డ్యాన్స్ మాస్టర్ ఆ డ్యాన్స్ చేసిన తర్వాతనే ఒక చక్కగా అనిపించింది, అరే డ్యాన్స్ మాస్టర్ మీ కళ్ళ ముందు కట్టినట్లు మా విద్యార్థులకు ఎంత బాగా చేస్తే వాళ్ళకి నేర్పిస్తే ఈరోజు వేదిక పైన ఇంత బాగా ప్రదర్శనలు చేశారు. మరి సంవత్సరం పొడవునా కూడా మా ఉపాధ్యాయులు ఏ రోజు కూడా అలసిపోకుండా నిత్యం కష్టపడుతూ మా విద్యార్థులకు ఎంత వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది ఆలోచించండి. కాబట్టి మనకు ఏ స్కూల్ కూడా పోటీ లేదు, పోటీ కూడా కాదు అని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకు, మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ పేరు పేరున, అలాగే ఇంత టైం అవుతున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఓపిక ఉన్నందుకు కూడా వారందరూ